ఓకే. హలో గైస్. ఎలా ఉన్నారు? నేను మీ పవన్ చంద్ర. సో ఈరోజు మనం వచ్చేసి బేసిక్గా మనం డేటా టైప్స్లో న్యూమరిక్ డేటా టైప్స్ కంప్లీట్ చేసాం అండ్ సీక్వెన్స్లో స్ట్రింగ్స్ అండ్ రేంజ్ కంప్లీట్ చేసాం. సో ఈరోజు మన క్లాసులో లిస్ట్ అండ్ ట్యూపుల్స్ అయితే మనం చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్లీ లిస్ట్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్లీ లిస్ట్ అంటే ఏంటి? సో లిస్ట్ అనేది మల్టిపుల్ ఐటమ్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఒకే వేరియబుల్లో మల్టిపుల్ ఐటమ్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో లిస్ట్స్ ఆర్ జనరల్లీ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. అంటే ఒకే వేరియబుల్లోని మల్టిపుల్ ఐటమ్స్ స్టోర్ చేయొచ్చు అనమాట. మల్టిపుల్ ఐటమ్స్ స్టోర్ చేసి రిట్రీవ్ చేయొచ్చు. ఓకే, సో మ్యానిపులేట్ చేయొచ్చు. ఓకేనా? సో లిస్ట్ అనేవి మ్యూటబుల్ అనమాట, మనం వాటిని మార్చగలం. ఓకే, ఆ లిస్ట్ మనం చేంజ్ చేయగలం అనమాట. ఓకే, సో ఈ లిస్ట్స్ని బేసిక్గా మనం స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఇందులోనే మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో దీనికి ఇండెక్సింగ్ ఉంటుంది, స్లైసింగ్ ఉంటుంది. ఓకే, సో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ మనం ఈరోజు క్లాస్లో అయితే చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద షెల్. ఓకే దెన్, సో ఫస్ట్ లిస్ట్ అనుకున్నాం కదా. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు, సో స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేయాలి. సో ఇందులో ఏ డేటా టైప్ అయినా రిప్రజెంట్ చేయొచ్చు అన్నాం. సో 2 పెట్టుకోవచ్చు, 3.0 పెట్టుకోవచ్చు. ఓకే, సో లిస్ట్లోనే ఒక కాంప్లెక్స్ కూడా పెట్టుకోవచ్చు, స్ట్రింగ్ని పెట్టుకోవచ్చు, లిస్ట్లోనే ఇంకో లిస్ట్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ అల్లే. సో లిస్ట్ అని సేవ్ చేసుకుందాం. చూడండి గైస్, సో మనకి లిస్ట్ అయితే ప్రింట్ అవడం జరిగింది ఇక్కడ. ఓకేనా? సో ఇది లిస్టే అన్నా అంటే చూడండి ఎలా ఎలా చెప్తున్నానండి. సో మనకు ప్రింట్ అయితే అవ్వలేదు. సో చూసారా, ఇక్కడ లిస్ట్ అని చెప్పడం అయితే జరిగింది. సో ఈ లిస్ట్ ఐటమ్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు? నేను ఇంతకుముందు స్ట్రింగ్స్ చెప్పినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. ఇండెక్సింగ్ ఉంటుందని. ఓకేనా? సో ఇందులో ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది అంటే చూడండి. సో ఇందులో కూడా సేమ్ అనమాట. యాక్చువల్లీ ఇందులో కూడా సేమ్ 2, 3.0, సో 100 ఇచ్చినా సరే. ఓకే, సో 92. ఇప్పుడు ఏంటంటే ఈ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 0. ఓకేనా? సో ఈ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 0, 3.0 వచ్చేసి 1. ఓకే, బాన్ వచ్చేసి 2. ఓకేనా? సో ఇది వచ్చేసి 3 అనమాట. ఇలా ఇండెక్స్ వాల్యూస్ అసైన్ అవుతాయి. ఓకేనా గైస్? సో చూడండి ఇక్కడ మనకి ఎలా అసైన్ అవుద్దాం. సో ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ చూడండి రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రింట్ li ఆఫ్. ఓకే, సో ఏంటి ఫస్ట్ ఇచ్చిన వాల్యూ 2 అనేది ప్రింట్ అయింది. అదే 1 ఇస్తే సో 3.0. ఓకేనా? సో దీన్నే మనం లూప్లో ఇచ్చి కూడా చేయొచ్చు. ఓకే, ఫర్ i in li నేను ఆల్రెడీ చేసాం.
ఐ కదా ప్రింట్ చేయాలి, మై బ్యాడ్. చూసారా? సో ప్రతిదీ ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఇది యాక్చువల్గా ఎక్కడ చెప్పుకుంటారు, బట్ ఇక్కడ చూడండి. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, బేసిక్గా ఇక్కడ ఈ లిస్ట్ అన్నది ఇండెక్స్ నెంబర్ ఎంత? 0 1 2 3 4. ఓకేనా? సో ఇప్పుడు నేను ప్రింట్ li ఆఫ్ 4 ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? ఆఫ్ కోర్స్ ఒక లిస్ట్ వచ్చింది. సో ఈ లిస్ట్లోని ఫస్ట్ వాల్యూని మీరు యాక్సెస్ చేయాలంటే, సో లెట్స్ ట్రై. చూసారా? సో లిస్ట్లోని ఇండెక్స్ వాల్యూ ఇది ఫస్ట్ వాల్యూ అనమాట. ఓకేనా? సో ఇలా ఫస్ట్ది ప్రింట్ అయింది. అదే నేను LF1 ఇస్తే చూసారా సెకండ్ వాల్యూ ప్రింట్ అయింది. సో ఇలా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అదే 3లో ఇచ్చాను అనుకోండి, అంటే ఏంటి 3 అంటే బాన్. ఓకేనా? ఇందులోని నేను 1 అంటే ఏమవుద్ది, హెచ్ ప్రింట్ అవుతుంది ఆఫ్ కోర్స్, అంతేనా? సో చూసారా? సో ఇది ఈ ఇండెక్సింగ్ అనమాట. ఓకేనా? సో ఇండెక్సింగ్తో పాటు మనం వీటిని స్లైసింగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ స్లైసింగ్ అంటే చెప్పాం 2:3 అంటే ఒక ఎక్కడి నుంచి ఎక్కడ కావాలని చెప్పేసి. ఓకేనా? సో స్లైసింగ్ కూడా చేయొచ్చు అనమాట. స్లైసింగ్ ఎలా అన్నా అంటే చూడండి, ప్రింట్ LI స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావాలి అనుకోండి. ఓకేనా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాదు, ఐ మీన్ సో ఒక సెకండ్ పొజిషన్ నుంచి ఎండింగ్ వరకు కావాలనుకున్నాం. సెకండ్ పొజిషన్ నుంచి ఎండింగ్ వరకు కావాలి. ఇప్పుడు ఏంటి, సెకండ్ పొజిషన్ 3J ఎండింగ్ వరకు ఉంది. ఓకేనా? అదే నెక్స్ట్ అదే 2 నుంచి సమ్ ర్యాండమ్ పొజిషన్ 4 దాకా కావాలనుకున్నాం. 4 దాకా అంటే ఏంటి, ఇక్కడ 4 ఇచ్చామంటే 3 వరకు అవుతుంది. 2,3 అంటే ఇక్కడ 3J, 4 అంతే కదా. చూడండి, నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ మనం డిఫాల్ట్గా ఏంటంటే ఫస్ట్ తీసుకుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు 4 వరకు స్టార్టింగ్ నుంచి 4 వరకు వస్తుంది. చూసారా? సో 4 అంటే థర్డ్ పొజిషన్ వరకు. ఓకేనా? థర్డ్ పొజిషన్ వరకు. అండ్ నెక్స్ట్ స్లైసింగ్ అని చెప్పాను కదా. నెక్స్ట్ అయిపోయేసరికి ఇవి మ్యూటబుల్ అని చెప్పాను. ఓకేనా? మ్యూటబుల్ అని చెప్పాను అంటే చేంజ్ చేయడానికి అవుతుంది. సో చూడండి, LI ఆఫ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి నేను ఏమిస్తాను, సెకండ్ పొజిషన్ వచ్చేసి స్ట్రింగ్ ఇద్దాము, ఏమిద్దాం, ఇంకో ఈసారి టుపుల్ ఇద్దాం. సో టుపుల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో టుపుల్ని మామూలుగా కర్వ్డ్ బ్రేసెస్లో రిప్రజెంట్ చేస్తాము. సో 94, 52. ఓకే? సో చూడండి, అంటే ఇప్పుడు ఏంటి, 2 అంటే 0 1 2 3J ప్లేస్లో ఈ లిస్ట్ అనేది యాడ్ అవుద్ది, అంతేనా? సో నేనైతే యాడ్ చేశాను. సో ప్రింట్ చేద్దాం, ప్రింట్ LI. సో చూడండి, ఈ ప్లేస్లోని నాకు ఇది యాడ్ అయిపోయింది. ఓకేనా గైస్? సో ఇదేనే కాదు, ఇదే ప్లేస్లోని నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకేనా? ఇదే ప్లేస్లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నేను యాడ్ చేయొచ్చు. అంటే ఎలా అనుకున్నారు? సో లెట్స్ ట్రై, చూపిస్తాను. సో ఆ ప్లేస్లోనే ఇంకోటి చంద్రాన్ని యాడ్ చేసాను అనుకోండి. ఇప్పుడు ఆ ఒక్క పొజిషన్లో ఇక్కడ 2 యాడ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఒక టుపుల్గా ఇంకో 2 యాడ్ అయ్యాయి అనమాట. కానీ నేను 2 యాడ్ చేశాను ఒకేసారి, అక్కడ టుపుల్ యాడ్ అయ్యింది. ఓకేనా గైస్? సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యూటబుల్ కాన్సెప్ట్ అయిపోయింది కదా. సో స్లైసింగ్ అవుతుందని చెప్పాను, ఇండెక్సింగ్ అవుతుందని చెప్పాను, మ్యూటబుల్ అవుతుందని చెప్పాను. ఓకేనా? సో ఈ టైప్ వచ్చేసరికి లిస్ట్ అని కూడా మీకు రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, సో మనం ఇచ్చిన ఐటమ్స్, ఓకే, ఇచ్చిన ఐటమ్స్ ఎన్ని ఉంటాయి అనా, లెంగ్త్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ప్రింట్ లెన్ ఆఫ్. ఓకే, లెన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇందులో కూడా. ఓకేనా? సో చూడండి వర్క్ అవుద్దా లేదా. ఆఫ్ కోర్స్. సో మొత్తం 5 ఐటమ్స్ అనమాట ఇందులో ఉన్నది. ఓకేనా? సో వచ్చేసి ఏంటి, దీనికి యాడ్ చేశాను కదా. సో ఇది 1 2, ఇది మొత్తం 3 4 5 6, ఏంటి 1 2 మొత్తం 3
ఇది రీప్లేస్ కదా అయింది. సో 4 5 అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి లెంగ్త్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఓకేనా. సో నిన్న ఏం చేసాం, మెంబర్షిప్ టెస్ట్ అనమాట. ఓకే, మెంబర్షిప్ టెస్ట్ ఏంటంటే, సో ఇఫ్, ఓకేనా. సో మెంబర్షిప్ టెస్ట్ ఎలా చేద్దాం, వద్దు ఎలా చేద్దాం. ఓకేనా. ఇఫ్ 3J మనం అక్కడ రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు 3J ఉందా లేదని మనం చెక్ చేద్దాం. 3J ఇన్ LI. ఓకేనా. ఒకవేళ ఉంది అంటే ఏంటి, ప్రింట్ LI is there, I mean 3J is there. ఓకేనా. సో ఒకవేళ కాదు అంటే ఏం ప్రింట్ అవ్వదు, అంతే కదా. చూడండి, సో అక్కడ నాకు వచ్చి ఏం ప్రింట్ అవ్వలేదు అంటే నాకు 3J అనేది రీప్లేస్ అయిపోయింది, ఎందుకంటే మ్యూటబుల్ అని చెప్పాను. సో వాల్యూస్ అన్నవి చేంజ్ అవుతాయి అన్నమాట. క్లియర్ గైస్. నెక్స్ట్ వచ్చేసి మీరు ఐటమ్స్ని స్లైసింగ్తో యాడ్ చేయొచ్చు. అర్థమవుతుందా. మీరు ఐటమ్స్ వచ్చేసి స్లైసింగ్ యాడ్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి. సో LIF సో 1 to 4 1 to 3 ఇద్దాం. అంటే ఏంటి, 1, 2 పొజిషన్లో, లేదంటే 2 to 4 ఇద్దాం. 2 to 4 ఈ పొజిషన్స్లో, అంటే 2, 3 ఈ పొజిషన్స్లో నేను ఏం కావాలంటున్నాను, ఓకేనా. నాకు వేరే వాల్యూస్ రావాలి. ఎలాగా, సమ్ నేమ్ వచ్చేసి మహేష్. ఓకే, సమ్ మార్క్స్ ఆర్ వాల్యూ మామూలు జనరల్ వచ్చేసి 52. ఓకేనా. సో ఇప్పుడు LN ప్రింట్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు LN ప్రింట్ చేస్తే ఏమవుద్ది చూసారా, ఇక్కడ మహేష్ 52 ఈ రెండు యాడ్ అయిపోయి, ఆ రెండు రీప్లేస్ అయిపోయాయి అనమాట. ఓకేనా. సో మీరు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ 2:3 అంటే ఏంటి, ఓన్లీ జస్ట్ 2 పొజిషన్లోనే నేను దీన్ని ఇంక్లూడ్ చేసిన అనుకోండి, అప్పుడు ఏమవుద్ది అనుకుంటున్నారు. సో లెట్స్ సీ. సో ఇక్కడ చూసారా, ఆ ఇండెక్స్ పొజిషన్లో రెండు వచ్చి యాడ్ అయ్యాయి. 2, 3 ఉంది, మహేష్ 52 అని యాడ్ అయిపోయి, బాను అలాగే ఉంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి, సో నేను ఇచ్చింది అలాగే ఉంది. ఈ ఒక్క ప్లేస్లోనే 2 కదా, సో ఈ ఒక్క ప్లేస్లోనే ఈ రెండు వచ్చి యాడ్ అయ్యాయి. సో కావాలంటే ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ LI చూడండి, కావాలంటే లెంగ్త్ ఆఫ్ LI. సో ఏమవుద్ది, అఫ్ కోర్స్ 6 అయింది, అంతేనా. సో ఒకటి రీప్లేస్ చేయగా, ఇంకోటి అడిషనల్గా మనం ఇచ్చాం కాబట్టి. ఓకేనా గైస్, క్లియరా. సో నెక్స్ట్ కొన్ని మనం మెథడ్స్ అయితే చూద్దాం. ఓకేనా. సో దీనికి సంబంధించి కొన్ని మెథడ్స్ అయితే చూద్దాం. ఏంటంటే, సో మెథడ్స్ అనమాట. సో దీనికి సంబంధించి మెథడ్స్ ఏంటంటే చూడండి, ఫస్ట్ లిస్ట్లోకి ఇన్సెర్ట్ చేయాలనుకుంటే, సో LI.insert. ఇందులో ఏంటంటే ఇండెక్స్ పొజిషన్ అవ్వాలి. ఓకేనా. సో ఇండెక్స్ పొజిషన్ పక్కన మీరు ఇవ్వాల్సిన వాల్యూ. ఓకేనా. సో నేను 2 ప్లేస్లోని స్టడీ విత్ అస్ అని ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు 2 ప్లేస్లో నాకు రీప్లేస్ అయిపోద్ది, ప్రింట్ LI. సో చూడండి, సో 2 ప్లేస్లో జస్ట్ అంటే ఈ 2 ప్లేస్లో నేను ఇన్సర్ట్ చేశాను గైస్, రీప్లేస్ అవుతుంది. అర్థమవుతుందా మీకు, ఈ 2 అనే పొజిషన్లో నేను దీన్ని ఇన్సర్ట్ చేశాను. ఓకేనా, నేను జస్ట్ ఇన్సర్ట్ చేశాను అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐటమ్స్ని యాడ్ చేయడం. ఓకేనా, లాస్ట్లోనే యాడ్ చేయడం అనమాట. దానికి అపెండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం, అపెండ్. ఓకేనా. సో అపెండ్లో ఏం చేస్తామంటే, మనం యాడ్ చేయాల్సిన ఏంటి, ఓకేనా, సమ్ యాపిల్ అండ్ ఆరెంజ్ యాడ్ చేద్దాం అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు లాస్ట్లోని యాపిల్ అని యాడ్ అవుద్ది అనమాట. చూసారా, సో లాస్ట్లో యాపిల్ అని యాడ్ అవుద్ది. క్లియరా గైస్. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి, సో చూద్దాం. సో మీకు బేసిక్గా LI.కంట్రోల్ స్పేస్. సో మీకు స్క్రిప్ట్ మోడ్లో అయితే వర్క్ అవ్వలేదు. ఓకేనా. సో దీనికి సంబంధించి జస్ట్ షెల్లోకి వెళ్తే మీకు క్లియర్గా చూపెడతాను. ఓకేనా. సో చూడండి,
సో మనం షెల్లోకి అయితే వస్తాం కదా. సో చూడండి, నేను ఎల్ఐలోని ఈ వాల్యూస్ని స్టోర్ చేశాను అనమాట. ఇది కాదు, సో మనం ముందున్న వాల్యూస్ని స్టోర్ చేద్దాం. ఓకే, సో నేను ఎల్ఐలో ఇప్పుడు ఈ వాల్యూస్ని స్టోర్ చేశాను. అప్పుడు నాకు ఎల్ఐ ఏమవుద్ది, సో ఎల్ఐలో నాకు ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కొక్క వాల్యూస్ని నేను చూస్తాను. సో కంట్రోల్ స్పేస్ నొక్కారనుకోండి, మీకు దీనికి ఉన్న మెథడ్స్ అన్నీ వస్తాయి అనమాట. ఓకేనా గైస్, సో మీకు ఆల్రెడీ అపాయింట్ అంటే చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి క్లియర్. ఓకేనా, సో క్లియర్ ఏం చేస్తుంది అంటే మీకు లిస్ట్ని మొత్తం క్లోజ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, సో మీరు ఇప్పుడు లిస్ట్ తీస్తే ఎంటీ లిస్ట్. ఓకేనా గైస్, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, సో క్లియర్ గురించి చెప్పాం కదా. సో ఈ కాపీ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ వాల్యూస్ అన్ని ఒక దాంట్లో స్టోర్ చేద్దాం అనుకున్నారు. LI2 అనుకున్నాం. ఓకేనా, LI2 అనుకుంటే, సో ఇప్పుడు ఈ LI2లోకి ఈ వాల్యూస్ అన్ని కాపీ అయిపోయాయి. సో సారీ, ఇక్కడ ఆల్రెడీ మనకి ఎంటీ లిస్ట్ ఉంది. ఓకేనా, సో మనం మళ్ళీ కొత్తగా ఇనిషియలైజ్ చేద్దాం. ఓకేనా, సో మళ్ళీ నేను కొత్తగా ఇనిషియలైజ్ చేశాను. సో ఇప్పుడు ఈ కాపీ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఓకేనా, LI2లోకి నేను ఈ కాపీ ఫంక్షన్ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ LI2 చూడండి, చూసారా. సో ఈ LI2లో అన్నది నాకు ఈ వాల్యూస్ అన్ని కాపీ అయిపోయాయి. ఓకే, సో నెక్స్ట్ LI డాట్. సో మీరు ఇది యూజ్ చేసి ప్రతిదీ చెక్ చేస్తూ అవుతుంది. నెక్స్ట్ కౌంట్ మెథడ్. సో కౌంట్ అయిన ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మీకు ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ నేను ఏదైనా డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చాను. ఓకేనా, సో క్లియర్ ఫిల్ అయిపోయినట్టుంది. ఓకేనా, సో LI ఈజ్ ఈక్వల్ టు నేను కొత్త లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. 2, 3, మళ్ళీ 2, 6, 9, మళ్ళీ 2, 9, 3. సో ఇలా లిస్ట్ అయితే తీసుకున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఈ లిస్ట్లోని LI డాట్ కౌంట్ ఏం చేస్తుంది అంటే 2 అనేది ఫర్ సపోజ్ నాకు 2 ఎన్నిసార్లు ఉందో నాకు కావాలి. ఓకేనా, సో నాకు 2 అనేది 2 టైమ్స్ ఉందని నాకు కౌంట్ చేసి చూపించింది. ఓకేనా, సో కౌంట్ మెథడ్ అనేది అలా యూజ్ అవుద్ది. నెక్స్ట్ LI డాట్. సో కౌంట్ చూసాము. ఎక్స్టెండ్ అనేది ఏం చేస్తామంటే ఇంకో దాంట్లోని ఫర్ సపోజ్ ఇంకో లిస్ట్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, LI2 అని తీసుకొని ఇంకో లిస్ట్ తీసుకున్నాం అనుకోండి. సో ఇలా తీసుకున్న వాల్యూస్ అన్ని అందులోకి ఎక్స్టెండ్ అవుతాయి. ఓకేనా, ఒక లిస్ట్గా ఎక్స్టెండ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా, ఒక లిస్ట్గా ఎక్స్టెండ్ అవుతాయి. సో చూడండి, LI1 డాట్ ఎక్స్టెండ్. సో మీరు ఎలాగైనా కాదు లిస్ట్ ఇచ్చి డైరెక్ట్ వాల్యూస్ అయితే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు LI చూడండి. సో చూసారా, అంటే ఈ లిస్ట్లోకి ఇందులో ఇచ్చిన వాల్యూస్ కూడా నాకు ఎక్స్టెండ్ అయిపోయాయి అనమాట. ఓకే, సో ఈ మెథడ్ని ఏదైనా ఒక 2 అంటే ఏదైనా 2 లిస్టులు మెర్జ్ చేయాలన్నప్పుడు మీరు అలా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఎక్స్టెండ్ అయితే యూజ్ చేసాం. ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది అంటే మీకు ఫర్ సపోజ్ ఈ లిస్ట్లోని ఓకే LI అనే ఈ లిస్ట్లోని 3 వాల్యూ కావాలనుకున్నారు. ఓకే, సో 3 వాల్యూ అక్కడ ఉంది, ఫస్ట్లో ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బట్ ఇది ఎందుకు ప్రింట్ చేయదు అంటే ప్రింట్ చేయదు, మీకు ఫస్ట్లో వచ్చిన ఐటమ్ని మీకు ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా, దీనికి వేరే మెథడ్స్ ఉన్నాయి. సో అది మనం లేటర్ డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా గైస్, నెక్స్ట్ ఇన్సర్ట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం ఇచ్చిన వాల్యూస్ని ఇండెక్స్ పొజిషన్లోని మన ఇండెక్స్ పొజిషన్ ఇచ్చి ఏ వాల్యూ కావాలో ఇస్తే మనకి ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో పాప్ ఏం చేస్తుంది అంటే మనకు లాస్ట్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేసేస్తుంది. ఓకేనా, సో LI డాట్ పాప్ ఇచ్చాను, నాకు లాస్ట్లో వాల్యూ రిమూవ్ అయిపోయింది. చూసారా, నాకు లాస్ట్లో 63 లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాప్లో ఏం చేస్తాం అంటే పాప్ ఇచ్చి ఇండెక్స్ పొజిషన్ ఇచ్చామనుకోండి, సమ్ 3 అనే పొజిషన్ ఇచ్చామనుకోండి. ఇక్కడ 3 పొజిషన్ ఏముంది, 0, 1, 2, 3, 6 వెళ్ళిపోద్ది. చూసారా, 6 వెళ్ళిపోయింది. సో LI మీరు ప్రింట్ చేసుకుంటే ఇక్కడ 6 అనేది ఉండదు. ఓకేనా గైస్, నెక్స్ట్ వచ్చేసరికి సో మీకు ఇది కనబట్టలేనట్టుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది కొంచెం ప్రాబ్లం ఉంది గైస్. సో విల్ సీ నెక్స్ట్ టైం నేను ఇది క్లియర్ చేస్తాను. ఓకేనా,
సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఐ డాట్. సో ఇన్సర్ట్ చూసాం, పాప్ చూసాం, రిమూవ్ చూసాం. రిమూవ్ అంటే ఏం చూసాం, క్లియర్ కదా చూసాం. సో రిమూవ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే సమ్ స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్ ఇచ్చిన. సో లెట్స్ సి, చూసారా బేసిక్గా ఇందులో ఏముంది, థర్డ్ పొజిషన్లో 2 3.0. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే రిమూవ్ అనేది ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన వాల్యూని రిమూవ్ చేస్తుంది. ఓకేనా గైస్. సో ఇండెక్స్ బేస్డ్ ఆన్ నాట్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ పొజిషన్ అనమాట. ఓకేనా. పాప్ అన్నది ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని తీసుకుంటుంది, బట్ ఇదైతే వాల్యూని బేస్ చేసుకొని తీసుకుంటుంది, రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఎల్ఐ డాట్ రివర్స్ ఏం చేస్తుంది అంటే లిస్ట్, టోటల్ లిస్ట్ని రివర్స్ చేస్తుంది. ఓకేనా. సో చూసారా లాస్ట్ నుంచి మొత్తం లిస్ట్ని మనం రివర్స్ చేసారు. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ యూస్ చేసాం. నెక్స్ట్ సార్ట్ అంటే ఒకవేళ మనం ఇచ్చిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే మనం ఇక్కడ ఇచ్చినవి ఒకే డేటా టైప్ అయితే ఇవ్వలేదు, అందుకే ఇక్కడ మనకి సార్ట్ ఫంక్షన్ యూజ్ చేయలేదు. ఓకేనా. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఎల్ఐ ఈజ్ ఈక్వల్ టు 23, 54, 92, 85. సో ఇందులో మీరు వచ్చేసి ఫ్లోటింగ్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా. బట్ డిఫరెంట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అలాంటివి అయితే మీరు ఇవ్వకూడదు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, చూసారా. సో ఇది ఆటోమేటిక్గా సార్ట్ అయిపోద్ది అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ లిస్ట్ మెథడ్స్ అనమాట. ఓకేనా గైస్. సో నెక్స్ట్ మనం ఇందులో ఇంకా ఎడిషనల్ కాన్సెప్ట్ అయితే ఏం లేవు, బట్ మీరు చూడాలనుకుంటే ఎక్స్ట్రా రిఫర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో మీరు ఎక్స్ట్రా రిఫర్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఇంత గైస్. ఓకేనా. లిస్ట్కి సంబంధించి ఇది మ్యూటబుల్ అని చెప్పాను, చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెథడ్స్ అన్ని మనం డిస్కస్ చేసాం. ఓకేనా. సో మనం నెక్స్ట్ టుబుల్స్కి వెళ్దాం. ఓకేనా. టుబుల్స్కి వెళ్దాం. టుబుల్స్ ఏంటంటే టుబుల్స్ ఏంటంటే ఇవి కూడా ఇట్ ఈస్ యూజ్డ్ టు టుబుల్స్ ఆల్సో యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ అనమాట. ఓకే. మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్, ఒకే వేరియబుల్లోనే మనం స్టోర్ చేయొచ్చు, బట్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఓకేనా. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటన్నా అంటే ఇది ఇమ్యూటబుల్ అంటే ఇందులో ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేయలేం. ఓకేనా. సో ఇది రిప్రజెంటేషన్ వచ్చేసి పారాన్సిస్లో ఇస్తాము. ఓకేనా. సో మనం రిట్రైవ్ చేయడానికి ఇండెక్సింగ్ అది పాసిబుల్లే, బట్ చేంజ్ చేయలేం. ఓకేనా. ఇందులో మనం ఇందాక లిస్ట్లో చేసినట్టయితే చేంజింగ్ అయితే అవ్వదు. ఓకేనా గైస్. నెక్స్ట్ ఇండెక్సింగ్ ఉంటుంది అండ్ స్లైసింగ్ చేయొచ్చు. స్లైసింగ్ చేసి మనం జస్ట్ ప్రెజెంటేషన్ వరకే, చూపించడం వరకే. ఓకేనా. సో లెట్స్ సీ వెదర్ ఇట్ అవుతుందా లేదా అన్నది. ఓకేనా. సో ఇందులో కూడా ఒక 2 మెథడ్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఓకేనా. సో లెట్స్ సీ హౌ అబౌట్ లిస్ట్స్ అనమాట, టుబుల్స్ అనమాట. ఓకేనా గైస్. సో మనం టుబుల్స్లో TUP ఈజ్ ఈక్వల్ టు సో పారాన్సిస్ అని చెప్పాను. ఇందులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే. సో ఇందులో కూడా ఒక లిస్ట్ని ఇచ్చుకోవచ్చు, టుబుల్స్ని ఇచ్చుకోవచ్చు. కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే. వెదర్ ఏదైనా అది మీకు ఇష్టం. ఓకేనా. సో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని మనం ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా గైస్. సో రిట్రైవ్ చేసేటప్పుడు కూడా అలాగే రిట్రైవ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో చూడండి. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ TUP అన్నది ఏమవుద్ది, సో చూడండి. సో టుపుల్
ఓకేనా గైస్, టుపుల్ అనమాట. సో మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే చూడండి, టుప్ 1 ఈజ్ ఈక్వల్ టు 93 అని ఇచ్చాను, సంవట్ 48 అని ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏమవుద్ది అనుకుంటున్నారు? వాట్ యూ థింక్ సార్, గెస్ చేయండి నేను ప్రింట్ చేసేలోపు. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అది ఇంటీజర్గా కన్సిడర్ చేసుకుంది. ఓకేనా. సో నాకు అది ఇంటీజర్గా కన్సిడర్ చేసుకుంది, ఎందుకంటే టపుల్స్లో ఇచ్చినప్పుడు ఇక్కడ మనం కామా ఇచ్చుకోవాలి. ఓకేనా. సో కామా ఇవ్వలేదంటే జస్ట్ ఇందులో జస్ట్ వాల్యూ స్టోర్ చేసినట్టు మాత్రమే అనుకుంటున్నా గైస్. సో ఇప్పుడు మనకి టుపుల్గా కన్వర్ట్ అయింది. క్లియరా? సో ఇందులో ఇండెక్సింగ్ స్లైసింగ్ అవుతాయని చెప్పాను కదా. సో చూద్దాం. ఇమ్యూటబుల్ అని చెప్పాను కదా ఫస్ట్ మీకు. ఓకే, ఇమ్యూటబుల్ అని చెప్పాను కదా, చూద్దాం. సో టుప్ ఆఫ్ 2లోని అంటే బానులోని సో చంద్ర స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. సో చూసారా, నా ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చింది, ఎందుకంటే ఇమ్యూటబుల్ చేంజ్ చేయడానికి నాకు అవ్వదు. ఓకేనా. సో అదే నేను ప్రింట్ చేద్దాం అనుకుంటే, ఓకేనా, ఇండెక్సింగ్ అని చెప్పాను కదా, ప్రింట్ సో ఇండెక్సింగ్ అవుతుంది. ఓకేనా గైస్. సో ఇందాక నేను చెప్పినట్టే 0 1 2 ఇది 3 కదా, ఇందులో కూడా మనం చూడొచ్చు అనమాట. 3 ఆఫ్ మళ్ళీ నాకు ఫస్ట్ ఇది కావాలి అనుకుంటే సో రాణి అని రావాలి. 3J 1 కదా ఇచ్చాను, 0 కాదు నేను ఇచ్చింది ఫస్ట్ పొజిషన్. సో రాణి అని వచ్చింది. ఓకేనా గైస్. సో ఇలా మనం రిట్రైవ్ చేసుకోవచ్చు, బట్ చేంజ్ చేయను, వాల్యూస్ అన్నవి చేంజ్ అవ్వవు అనమాట. ఓకేనా. సో స్లైసింగ్ అవుతుందా అంటే, సో చూద్దాం స్లైసింగ్ వెదర్ పాసిబుల్ ఆర్ నాట్. సో ప్రింట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, సమ్ 1 నుంచి 5 4 వరకు కావాలనుకుందాం. అంటే మనకి ఎక్కడ నెంబర్ ఎంత ఇవ్వాలి, 1 నుంచి 4 అంటే 5 ఇవ్వాలి, అంతే కదా. సో ఓకే, మరి సింటాక్స్ ఇచ్చాను. సో నాకన్నది వచ్చింది. ఓకేనా. సో స్లైసింగ్ అన్నది కూడా పాసిబుల్ అనమాట. సో విత్ ది స్టెప్ 2 అని చెప్పాను, అంటే మధ్యలో ఒకటి లీవ్ చేసుకుంటూ అది కూడా పాసిబుల్ అయింది. ఓకేనా. సో ఇందులో వచ్చేసి మనం నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా గైస్. సో -3 to -1 అనుకుందాం, చూసారా. సో -3 అంటే -1 -2 -3 -2. ఓకేనా. సో నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా అయ్యిందనమాట. క్లియరా గైస్. సో లెట్స్ గో ఇన్ టు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టుపుల్స్ యొక్క మెథడ్స్ అనమాట. ఓకేనా. సో దానికన్నా ముందు ఏంటంటే విత్ లూప్స్తోని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, విత్ లూప్స్తోనే మనం ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఏంటంటే ఫర్ ఐ ఇన్ టుపుల్. ఓకేనా. సో ప్రింట్ ఐ. సో నాకు అందులో ఉన్న ప్రతి వాల్యూ ప్రింట్ అయింది అనమాట. వైల్ లూప్ యూజ్ చేయాలంటే, ఫర్ సపోజ్ వైల్ లూప్ యూజ్ చేయాలంటే ఫర్ వైల్, ఓకేనా, ఐ లెస్ దాన్, ఓకే, ఐ లెస్ దాన్ ఎక్కడ వరకు, లెంగ్త్ ఆఫ్ టుపుల్ వరకు, టుపుల్ ఆఫ్ లెంగ్త్ ఎంత ఉందో అక్కడ వరకును నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఐ కాదు కదా నాకు ప్రింట్ అవ్వాల్సింది. ఓకేనా, టుప్ ఆఫ్ ఐ. ఓకేనా గైస్, మనకి ఇక్కడ నెంబరింగ్ ఇచ్చాం చూసుకోండి. సో మనకి ఎర్రర్ అయితే వచ్చింది. లెట్స్ సీ. వైల్ ఐ అన్నది మనం లూప్స్లోని ఇనిషియలైజేషన్ ఉండాలని చెప్పాను.
ఓకేనా. సో చూడండి, నెక్స్ట్ ఇన్ఫినిట్ లూప్ వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఫస్ట్ 0 ఉంది, ఇంక్రిమెంట్ అవ్వలేదు. సో ఇది ఓకేనా గైస్. సో ఇలా లూప్స్ యూస్ చేసి మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్స్ చూద్దాం. ఓకే, సో మెథడ్స్లోని నేను షెల్లో ఐ మీన్ ఐడియల్లో చేస్తాను. ఏంటంటే చూడండి, పెరాన్సిస్ యూస్ చేసాం. ఇందులో మనం వాల్యూస్ ఇవ్వచ్చు కదా, 76, 29, 52, 93. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి మెథడ్స్ ఏముంటాయి చూడండి. జస్ట్ కౌంట్ ఉందన్నమాట. ఓకేనా. సో కౌంట్ అంటే మీకు ఆల్రెడీ అందరూ చెప్పాను. ఇందులో ఒకవేళ డబుల్ వాల్యూస్ ఏమైనా ఉంటే చెప్తుంది. 76 ఎన్నిసార్లు ఉంది, 1 టైమే ఉంది. ఓకేనా. సో అదే నేను మళ్ళీ 29 యాడ్ చేశాను అనుకున్నాం. ఓకేనా, 29 కూడా యాడ్ చేశాను. అప్పుడు ఏమవుద్ది, count of 29 will gives 2. Of course, next index means if we give any value, this gives that index value. Okay, so we give 29, this gives the index position of that 29. Clear guys. సో టూపుల్కి సంబంధించి మెథడ్స్ ఇంతే, ఎందుకంటే ఏం వాల్యూస్ చేంజ్ అవ్వవు కాబట్టి టూపుల్స్లో ఎక్కువ మెథడ్స్ ఉండవు. ఓకేనా, బట్ జనరల్గా ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, సమ్ ఇన్బిల్ట్ మెథడ్స్ అంటే ఏంటంటే సార్ట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో సార్టెడ్ ఆఫ్ ఓకే, సార్టెడ్ ఆఫ్ టూపన్ యూజ్ చేశారు అనుకోండి, మనకి సార్ట్ అయిపోయి మనకి వాల్యూ చూపిస్తుంది అనమాట. జస్ట్ అంతేగాని అంటే చేంజ్ అయిన వాల్యూస్ జస్ట్ చూపిస్తుంది కానీ మనకు అక్కడ వాల్యూస్ చేంజ్ అవ్వదు. ఓకేనా, మళ్ళీ ఇక్కడ మీరు టూపుల్ యూజ్ చేశారు అనుకోండి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మీరు టూపుల్ యూజ్ చేసుకోండి, పాత్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా గైస్, దిస్ ఈజ్ వాట్ అబౌట్ టూపుల్స్ అనమాట. సో మన లిస్ట్స్ అండ్ టూపుల్స్ సంబంధించి వాల్యూస్ ఇంతే. సో ఇంకా ఎక్కువ ఉంటే మీరు ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించి నేను అసైన్మెంట్ ఇస్తాను అండ్ క్విజ్ పోస్ట్ చేస్తాను. సో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ.